ఏరా ఏం ఆలోచిస్తున్నావు? ఏముందిరా, సమయానికి సహాయం అందదు కానీ సమస్యలాగవు కదా. అబ్బో అంతేమొచ్చింది నీకు? అర్జెంటుగా 50,000 కావాల్సి వచ్చిందిరా, అది సర్దుబాటు అవ్వట్లేదు. అంత డబ్బు దేనికిరా? అబ్బాయి స్కూల్ ఫీజు కట్టాలి. తెలియదేముంది, ఈ రోజుల్లో స్కూల్స్ ఎలా ఉన్నాయో. లక్షల్లో కడతాయి కానీ చదువు రాదు, ఆ లక్షలు మనకి రావు. మా నాన్నేమో నన్ను వీధి బడిలో చదివించాడు, కనీసం నేనైనా మా అబ్బాయిని ప్రైవేట్ స్కూల్లో చదివిస్తే వారి జీవితమైనా బాగుంటుందని. స్కూల్ అంతస్తులు బట్టి కట్టే ఫీజులు బట్టి చదువు వస్తుందంటావు. బాగుందిరా. అవును కానీ మీ నాన్నంటే గుర్తొచ్చింది, ఇప్పుడు ఎక్కడున్నారా? ఏముందిరా, రిటైర్ అయ్యాక ఇంట్లోనే ఉంటున్నారు. ఎటో వెళ్తారు, ఎప్పుడో వస్తారు. ఇది చూడు ఒకసారి. ఈరోజు బ్యాటింగ్ ఎలాగైనా కుమ్మేయాలి. ఈరోజు కొత్త రకం స్పిన్ ట్రై చేద్దాం. అది కావాలా? సరే, బాగా అయింది నా దోలు తీరిందా? అది టికెట్ క్యాన్సిల్ చేసేస్తాను. నా కాళ్ళు నొప్పులుగా ఉన్నదా, క్రికెట్ వద్దురా. ఏరు కూర పెట్టావు కదా, 3 నెంబర్ బ్యాటింగ్ వచ్చిందనా? వద్దురా, నా కాళ్ళు నొప్పుగా ఉన్నాయి. నీతో పడలేకపోతున్నారు బాబు. సరే, ఏం ఆడదాం చెప్పు తగలడు. కర్రబిళ్ళ ఆడదాం. అది కాదు, కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి, క్రికెట్ ఆడలేనన్నా. మరి ఇప్పుడు కర్ర బిళ్ళ ఎలా కడతా? ఓ పని చేద్దాం, గోళీలు ఆడదాం. ఒకటి, 2, 3 సరిపోతుంది. యా 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 ఇది నాకే. యా యాహూ లా 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 లా. యా 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 యా.
యాహూ అది నేను గ్రేట్ ఎలా యా 1 2 3 అదే 3 4 5 ఒక్కటి అమ్మా ఏంటిది నాన్నకేమైనా పిచ్చి పట్టిందా? ఏంటి పిచ్చి పట్టిందా? నీకే పోటీ పిచ్చి పట్టింది. వాళ్ళు ఎప్పుడో చేయాల్సింది ఎప్పటికీ చేయలేంది చేస్తున్నారు. అదే బాల్యంలో జీవించడం. వినడానికి కొంచెం కాస్త కష్టంగా ఉంది కదా. వాళ్ళ ముగ్గురు వాళ్ళ జీవితాన్ని వడపోసారు కానీ అందులో జీవించడం మర్చిపోయారు. నువ్వు ఇక్కడ భయంతో చేస్తుంటే ఆయన బాల్యంలో జీవిస్తున్నారు. వాళ్ళు కోల్పోయిన నిజమైన జీవితాన్ని చూస్తున్నారు. విద్య ఎప్పుడు డబ్బు కట్టలేస్తే రాదురా. చదువు అనేది బలవంతంగా ఎక్కించే విషయం కాదురా. అది తీయగా తినిపించే ఔషధం. అది క్లాసుల్లో కాగితాల్లో నేర్చుకోవడమే కాదురా, ఆటపాటల్లో ఆనందంలో కూడా నేర్చుకోవడం ఉంటుంది. ఇలాంటి మాటలు చెప్పడానికి వినడానికి బాగుంటుంది, బ్రతకడానికి కాదు. మేము అప్పులు చేసి మరీ ఫీజులు కట్టి పిల్లల్ని చదివించేది వాళ్ళ జీవితాలు బాగుండాలనే కదా. ఇందులో నేను చేసిన తప్పే ఉంది. ఎవరో ఏదో అన్నారని, ఎవరో ఏదో అనుకుంటారని పిల్లల్ని పోటీ ప్రపంచంలో తోచేసి వాళ్ళు బ్రతకగలడా లేదా అని పరీక్ష పెట్టి వాళ్ళ కష్టాన్ని మనం కొలుస్తాం. త్రాసుల్లో కాదు, క్లాసులో. బరువు తోగలేదా ఇక మన పరువు పోయినట్టే. ఆ కోపంలో ఆ పిల్లలున్న పిల్లాన్ని చంపేస్తున్నాం. చదువు అనేది విషయాన్ని నింపాలి. ఇప్పుడున్న స్కూల్లో విషయాన్ని నింపుతుంది. వాళ్ళ బ్రాంచ్లు వాళ్ళు బాగానే పెంచుకుంటూ పోతున్నారు. కానీ ఫీజులు కట్టి తండ్రి తనకంటూ ఒక ఇల్లు కట్టుకోలేకపోతున్నాడు. విద్య అనేది వ్యాపారం అయిపోయింది. అందులో లాభ నష్టాలు చూస్తారు తప్ప కష్ట సుఖాలు చూడరు. ఒకప్పుడు వీధి బల్లో చదువుకున్న అంబేద్కర్, వీరేశలింగం, ఠాగూర్ కాలం వీళ్ళందరూ గొప్పవాళ్ళు కాలేదా? కష్టపడి చదవాలి, మంచిదే. కానీ ఆ చదువు పోటీపడి చదవాలి. ఇప్పుడున్న చదువులు గుండెపోటు వచ్చేలా ఉన్నాయి. ఆటల్లో, పాటల్లో, నవ్వుల్లో, మాటల్లో అసలు వాళ్ళలో వాళ్ళే లేరురా. నిజమైన చదువు నేర్చుకోవడానికి 4 గోడలు అవసరం లేదు. 4 దిక్కుల్లో కూడా నేర్చుకోవడానికి చాలా ఉంది. విద్వాన్ సర్వత్రా పూజతే. విద్య ఉన్నవాడు అన్ని చోట్ల గౌరవించబడతాడు. ఈరోజు పిల్లల్లో విద్య ఎక్కడుంది చెప్పు? అన్నీ బట్టి చదువులే. నేర్చుకునేది విద్య, గుర్తుపెట్టుకునేది చదువు. మన స్వార్థం కోసం, గొప్పల కోసం ఏమీ తెలియని పిల్లల్ని ఏమీ తెలియకుండా చేస్తున్నాం. అందులో మీ నాన్నగారు బతుకుతున్నారు. వాళ్ళు కోల్పోయిన జీవితాన్ని చివరి రోజుల్లో మొదలుపెట్టారు. అందుకే అనుకుంటా మా తాతగారు నాన్నగారిని ప్రైవేట్ స్కూల్లో చదివిస్తే నన్ను గవర్నమెంట్ స్కూల్లో వేశారు. ఆయన చేదస్తం కొద్దీ వేశారేమో అని చాలాసార్లు అపార్థం చేసుకున్నాను. ఆయన కోల్పోయిన బాల్యాన్ని నేను కోల్పోకుండా చేశారని నీ వల్లే అర్థం చేసుకోగలిగాను. చాలా థ్యాంక్స్ రా. మా పిల్లల్ని కూడా చదువుతో పాటు ఆటపాట నేర్పించే బడిలోనే వేస్తాను. అది ప్రైవేట్ అయినా గవర్నమెంట్ అయినా. రే బక్కోడా, అరే బండోడా, బాల్యంలో ఆడుకుందామంటే చదువు 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 అని చెప్పి నాన్న ఆడుకునేవాలేదు. పోనీ ఈ వయసులో ఆడుకుందామంటే వయసు సహకరించడం లేదు. నాకు కూడా అదే అనిపిస్తుందిరా. నువ్వు చెప్పింది కరెక్టేరా. పక్కడా ఏరా పుట్టడా మళ్ళీ ఆ బాల్యం మన జీవితంలోకి వస్తే బాగుండురా. ఆజా బచ్పన్ ఆజా ఫిర్ ఏక్ బార్ జిందగీ మే. యా ఇప్పుడైనా మించిపోయింది ఏముందిరా. రోజు ఆడదాం, మళ్ళీ ఆడేద్దాం. మనసులో ఉంటే చాలురా. ప్రతిరోజు బండోడా. సొసైటీతో పోటీ పడి పిల్లల్ని చదివించడం మంచిదే. కానీ ఆ చదువులు పిల్లల బాల్యాన్ని హరించేలా ఉంటే మాత్రం 2063 నాటికి ఇలాంటి బాల్య పిచ్చే వాళ్ళని ప్రతి ఇంట్లోనూ చూడాల్సి వస్తుంది. ఒక్కటే కోరుకునేది, పిల్లల్లో ధైర్యాన్ని నింపండి, వేషాన్ని పెంచొద్దు, గౌరవాన్ని నేర్పండి, గారాలు పెట్టద్దు, బాధ్యతలు నేర్పండి, బాల్యాన్ని చంపద్దు. మీ మాస్ మామ శ్రీకాంత్.